ప్రతి ఒక్కరూ లలితా సహస్రనామ అర్థాలు తెలుసుకొని చదవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. లలితా సహస్రనామంలోని తరువాతది అయిన ఛందస్సు గురించి తెలుసుకుందాం. మనము అస్యశ్రీ మహామంత్రస్య వసిన్యాది వాగ్దేవత ఋషయః. ఇప్పుడు ఋషిని తెలుసుకున్నాం. తరువాత ఇప్పుడు వచ్చేది ఛందస్సు. మీరందరూ వసిన్యాది వాగ్దేవతలు ఎవరు అని తెలుసుకున్నారు కదా లాస్ట్ వీడియోలో. మరి తెలిస్తే కమెంట్ చేయండి, పేర్లన్నీ కమెంట్ చేయండి. తెలుసుకొని ఊరికే పెట్టుకోవడం కాదు కదా, కమెంట్ చేయండి చూద్దాం. లలితా సహస్రనామంలో మనము ఈ ఛందస్సు అన్నది వింటూనే ఉంటాం. ఏం ఛందస్సు చదువుతారు కదా అందరూ, అనుష్టప్ ఛందః అని చాలామంది చదివేస్తుంటారు. కానీ మరి ఆ పదం వెనకాల ఉన్న గొప్ప శాస్త్రం ఏంటో, ఏదో ఉంటేనే కదా మనకు అక్కడ చెప్తారు. అది ఎప్పుడైనా ఆలోచించారా? అదేంటో ఇవాళ తెలుసుకుందాం. అసలు ఛందస్సు అంటే ఏంటి, అనుష్టప్ ఛందః అన్నదాన్నే ఎందుకు పెట్టారు, అదే ఎందుకు అంత ముఖ్యమైనది అనేది ఇవాళ నేర్చుకుందాం. ఛందస్సు అంటే ఏంటి? మీరు ఒక పాటని తీసుకున్నారనుకో, సినిమా పాట కావచ్చు, లేదా ఏదైనా స్తోత్రం కావచ్చు, లింగాష్టకం కావచ్చు, ఇలా మీకు తెలిసింది ఏదన్నా తీసుకున్నారంటే దానికి ఒక ఛందస్సు ఉంటుంది, ఒక లయ ఉంటుంది, ఒక పాటకు ఒక ట్యూన్ ఉంటుంది కదా. అది లేకపోతే పాట సరిగా వినిపించదు. అదే ఒక పాటకి ఇంకో పాట ట్యూన్ని కలగసి పాడితే నచ్చదు కదా. అలా ఒక ఛందస్సు ఈ లయలోనే వెళ్ళాలి అని, ఒక మంత్రానికి ఉండే లయను ఛందస్సు అని అంటారు. ఉదాహరణకు కవితలు రాసే వాళ్ళకి ఇది బాగా తెలుస్తుంది. ఒక కవిత రాసేటప్పుడు ఎన్ని అక్షరాలు ఉండాలి, ఎన్ని వరుసలు ఉండాలి, అది ఏ లయలో చెప్పాలి, ఇవన్నీ వర్ణించే ప్రక్రియనే ఛందస్సు అని అంటారు. శ్రీ లలితా సహస్రనామ న్యాస మంత్రంలో మనకు అనుష్టప్ ఛందః అనే చాలా ముఖ్యమైన భాగం ఉంది. వసిన్యాది వాగ్దేవతలు ఋషులైతే వారు ఈ స్తోత్రాన్ని అనుష్టప్ అనే ఛందస్సులో రచించారు. అందుకే దీనిని అనుష్టప్ ఛందః అంటారు. ఛందస్సు అంటే మంత్రానికి ఉన్న ఒక లయ లేదా కొలత. ఒక పద్యం లేదా మంత్రం ఏ గతిలో ఏ స్థితిలో సాగాలి, ఎన్ని అక్షరాలు ఉండాలి అని నిర్ణయించేదే ఛందస్సు. వేద పురుషునికి ఛందస్సును పాదాలు అని చెబుతారు. అంటే ఛందస్సు మంత్రాన్ని నడిపిస్తుంది. పాదాలు ఏం చేస్తుంది, నడుస్తాం కదా, పాదాలతోనే కదా నడుస్తాం. అలాగే ఈ ఛందస్సు మంత్రాన్ని నడిపిస్తుంది. ఛందస్సు లేకుండా మంత్రం నడవదు. ఇప్పుడు మీ అందరికీ ఒక ప్రశ్న అండి. మీరు ఎప్పుడైనా మంత్రం తప్పు లయలో చదివితే వింతగా అనిపిస్తుందా, అనిపించదా? కమెంట్ చేయండి. ఇప్పుడు మనం అనుష్టప్ ఛందః ఛందస్సు గురించి తెలుసుకుందాం. అనుష్టప్ అనేది వైదిక మరియు లౌకిక ఛందస్సులతో అత్యంత ప్రాధాన్యత పొందినది. దీనిలో ఒక్క శ్లోకానికి 32 అక్షరాలు ఉంటుంది. ఈ ఛందస్సులో ఒక శ్లోకానికి 32 అక్షరాలు ఉంటుంది. ప్రతి శ్లోకంలో 4 పాదాలు అంటే 4 వరుసలు ఉంటాయి. ఒక్కో పాదానికి 8 అక్షరాలు ఉంటుంది. 8 4ల 32. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి ఎన్ని అక్షరాలు? 8 అక్షరాలు. శ్రీమత్ సింహాసనేశ్వరి ఎన్ని అక్షరాలు? 8 అక్షరాలు. తరువాత ఒక పాదంలో ఎన్ని వరుసలు ఉంటుందని చెప్పాను? 4 వరుసలు. మొదటి లైన్లో 16 అక్షరాలు, కింద లైన్లో 16 అక్షరాలు. ఇలా మొత్తం 32 అక్షరాలతో ఒక శ్లోకం అన్నది పూర్తవుతుంది. అనుష్టప్ ఛందస్సును గాయత్రి ముఖం అని కూడా అంటారు. గాయత్రి మంత్రంలో ఉన్నది 24 అక్షరాలైతే దానికి మరో 8 అక్షరాలు కలిస్తే అది అనుష్టప్ అవుతుంది. అంటే దీనిలో గాయత్రి మంత్రశక్తి అంతర్లీనంగా ఉంటుంది. ఎంత సీక్రెట్ని, ఎంత శక్తిని దాచారో కదండి. అంతర్లీనంగా గాయత్రి శక్తి కూడా ఇందులో ఉంటుంది.
ఒక భవనానికి 4 స్తంభాలు ఉంటే అది బలంగా నిలబడుతుంది. అలాగే ఒక శ్లోకానికి 4 పాదాలు ఉంటే అది సంపూర్ణంగా నిలబడుతుంది. ఇందులో అనుష్టప్‌లో గాయత్రి మంత్రశక్తి కూడా అంతర్లీనంగా ఉంది కాబట్టే ఇది సాధారణమైన ఛందస్సు కాదు. అలాంటి ఛందస్సుని మీరు రోజు పలుకుతూ లలితా సహస్రనామ పారాయణం చేస్తున్నారంటే మీరెంతటి అదృష్టవంతులండి ఇంకా. చెప్పండి. వేదాల ప్రకారం వాక్ వై అనుష్టప్ అని అన్నారు. అంటే వాక్కు అంటేనే అనుష్టప్. ఈ ప్రపంచంలోని మాటలన్నీ అనుష్టప్ ఛందస్సులోనే పుట్టాయని చెప్తారు పెద్దవాళ్ళు. వాగ్దేవతలు అమ్మవారిని స్తుతించడానికి వారి స్వస్వరూపమైన అనుష్టప్ ఛందస్సుని ఎంచుకున్నారు. ఎందుకు అనుష్టప్ ఛందస్సునే ఎంచుకున్నారంటే అనుష్టప్ ఛందస్సు హృదయానికి దగ్గరగా ఉంటుంది. దీనిని పఠించడం వల్ల మనసు త్వరగా అమ్మవారి పైన లయం అవుతుంది. అందుకే వాసిన్యాది వాగ్దేవతలు అనుష్టప్ ఛందస్సుని ఎంచుకున్నారు. అందుకే మీరందరూ కూడా లలితా సహస్రనామం చదివేసిన సమయంలో కావచ్చు, చదివిన తరువాత కావచ్చు, ఆ రోజంతా నాకు చాలా ప్రశాంతతగా ఉంది అనేసి భావిస్తారు. అవునా కాదా? అలానే లలితా సహస్రనామం వినేటప్పుడు కానీ మనసు ఎందుకు ప్రశాంతంగా ఉంటుంది, అవుతుందో అని ఎప్పుడైనా మీరు ఆలోచించారా? దానికి కారణం ఏంటి? ఈ అనుష్టప్ ఛందః. అలానే వసిన్యాది వాగ్దేవత ఋషయః అన్నప్పుడు మనము మన చేతిని ఎక్కడ తాకుతాం? శిరస్సు పైన తాకుతాం. పారాయణంలో దీని ప్రాముఖ్యత న్యాసం చేసేటప్పుడు వస్తుంది. అనుష్టప్ ఛందసే నమః అని మన నోటిని, ముఖాన్ని తాకుతాము. ఓ వాగ్దేవతలారా, మీరు సృష్టించిన ఈ 32 అక్షరాల ఛందస్సు నా నోటి ద్వారా పవిత్రంగా బయటకు వెలువడాలి. మన శరీరంలో అనుష్టప్ ఛందస్సు విశుద్ధి చక్రం వద్ద ఉంటుంది. ఇది మన మాటలలో శక్తిని పెంచుతుంది. సాధారణంగా 1000 నామాలున్న స్తోత్రాలు చాలా ఉన్నాయి. కానీ లలితా సహస్రనామంలోని ప్రతి నామం కూడా ఒక మంత్రంలా పనిచేస్తుంది. దీనికి కారణం ఆ అక్షరాల కూర్పు అనుష్టప్ ఛందస్సులో అత్యంత శాస్త్రీయంగా ఉండటమే. వాగ్దేవతల ఆలోచన లేదా దర్శనం ఇచ్చిన వారు అనుష్టప్ మంత్రానికి ఒక రూపం లేదా నడకను ఇచ్చినది. శ్రీ లలితా పరాభట్టారిక పరమేశ్వరీ దేవి మంత్రం ఎవరి గురించి చెప్తుందంటే శక్తి గురించి. మీరు న్యాసం చేసేటప్పుడు వసిన్యాది వాగ్దేవత ఋషయః నమః శిరస్సే, అనుష్టప్ ఛందసే నమః ముఖే అని స్పర్శించడం ద్వారా ఆ మంత్రశక్తి మీ శరీరం లోపలికి ప్రవేశిస్తుంది. ఎంత అద్భుతం కదండి. విశుద్ధి చక్రంలో అనుష్టప్ ఛందస్సు ఉంటుంది. కొంతమంది ఆ మాటల యొక్క పవర్తోనే కొంతమంది ఆకట్టుకుంటారు. అది అనుష్టప్ ఛందస్సు ఆ వాక్కుని పెంచుతుంది. మీరు కూడా నిరంతరం లలితా సహస్రనామ పారాయణం చేసేటప్పుడు లేదా నార్మల్గా కూడా అనుష్టప్ ఛందసే నమః వసిన్యాది వాగ్దేవత ఋషయః అనుకుంటూ ఉంటే ఆ శక్తి మీ శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఆ అక్షరాల కూర్పు ఎంతో శక్తివంతంగా మీలో శుద్ధి అయిన మార్గంలో ఆ మాటలు మీ ద్వారా బయటకు వచ్చి ఇతరులను ఆకర్షించుకుంటుంది. అప్పుడు మీరు కేవలం చదవడమే కాదు, మీరు కూడా మంత్రమయం అవుతారు. మనిషే నడిచే శ్రీయంత్రం, మాటే మంత్రం అంటారు కదా. ఇవన్నీ చేయడం వల్లే మీరు మంత్రమయం అవుతారు. ఇది మన పురాణాలలో ఎప్పుడో చెప్పారండి. ఇప్పటికీ పెద్దవాళ్ళు, సిద్ధులు, ఋషులు, గురువులు ఆచరిస్తూనే ఉన్నారు. ఇప్పుడు మనవంతు మనము కూడా ఆచరిద్దాం. ఇప్పటి నుంచి అనుష్టప్ ఛందః అని చదివేటప్పుడు దాని అర్థం గుర్తుంచుకుంటారా లేదా? చెప్పండి, గుర్తుంచుకుంటారా? థ్యాంక్ యూ సో మచ్ అండి. గురుదేవుల అనుగ్రహంతో ఇవాళ మనము ఛందస్సు ఏంటి అని, అనుష్టప్ అన్న దానికి అర్థం కూడా తెలుసుకున్నాము. ఇలానే
ప్రతి ఒక్కరూ లలితా సహస్రనామ అర్థాలు తెలుసుకొని చదవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా ఈ వీడియో అందరికీ షేర్ చేసి వాళ్ళకి కూడా ఇలాంటి చిన్న చిన్న పదాలకు కూడా అర్థం తెలిసే విధంగా చేసి లలితా సహస్రనామ పారాయణానికి తీసుకురావాలని కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. స్వస్తి.